హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కీలక ఉత్తర్వులు జారీ. ఏపీ ఉద్యోగులకు శుభవార్త. 3 విడతల డిఏ బకాయిలు జమ. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తుండండి. తద్వారా ఇలాంటి ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు డిఆర్ఎస్ అలవెన్స్ గురించి కానీ, అదేవిధంగా పిఆర్సీ నివేదిక గురించి కానీ, మరియు ఐఆర్ గురించి కానీ ఎలాంటి న్యూస్ అప్డేట్స్ వచ్చినా ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక. ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంచలన నిర్ణయం. డిఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్, సిపిఎస్ అసోసియేషన్ గౌరవనీయ హైకోర్టులో దాఖలు చేసిన పి నెంబర్ 12039/2024 కేసులో భాగంగా కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా సమాచారం. ఇక ప్రధాన అంశాల్లో భాగంగా డిఏ బకాయిల బిల్లుల అప్లోడ్ విషయంలో సెక్రటేరియట్ పరిధిలోని అందరూ డిడిఓ, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ తమ పరిధిలో ఉన్న సిపిఎస్ ఉద్యోగుల యొక్క డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ ఆరియర్స్ బిల్లులను వెంటనే నిధి పోర్టల్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్లో అప్లోడ్ చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆదేశించినట్లు కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక ముఖ్యమైన గడువులో భాగంగా డెడ్లైన్లో విషయానికి వస్తే ఈ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసి సంబంధిత టోకెన్ నెంబర్లను డిసెంబర్ 30, 2025 లోపు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సమర్పించాల్సి ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇక ఏ బకాయిలు చెల్లిస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 66 మరియు జీఓఎంఎస్ నెంబర్ 113 ప్రకారం రావాల్సిన బకాయిలను ఇప్పుడు క్లియర్ చేయనున్నారని కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక బకాయిల వివరాల్లో విషయానికి వస్తే డిఏ ఆరియర్స్ డీటెయిల్స్లో భాగంగా మొదటి విడత 22.75% డిఏ బకాయిలు కాల పరిమితిలో భాగంగా 1/1/2022 నుండి 30/6/2023 వరకు కూడా ఉందని కూడా పేర్కొనవచ్చు. ఇక రెండో విడతలో భాగంగా 26.30% డిఏ బకాయిలు కాల పరిమితిలో విషయానికి వచ్చినట్లయితే 1/7/2022 నుంచి 31/10/2023 వరకు కూడా ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇక ఉద్యోగులు గమనించవలసిన విషయాల్లో భాగంగా ఈ ఉత్తర్వులు కేవలం హైకోర్టు ఆదేశాల మేరకు అత్యంత ప్రాధాన్యతతో మోస్ట్ అర్జెంటుగా జారీ చేయబడ్డాయని కూడా పేర్కొనవచ్చు. ఇక మీ సంబంధిత డిడిఓ కార్యాలయాలను సంప్రదించి మీ బిల్లులు పోర్టల్లో అప్లోడ్ అయ్యేలా చూసుకోండి. ఇక ప్రభుత్వం ఈ బకాయిలను త్వరగా క్లియర్ చేసేందుకు నిధుల విడుదలకు రంగం సిద్ధం చేస్తుందని కూడా పేర్కొనవచ్చు. ఇది నిజంగా సిపిఎస్ ఉద్యోగులందరికీ ఒక పెద్ద ఊరటనిచ్చే వార్తగా కూడా పేర్కొనడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా 2,75,90,000 పెన్షన్దారులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో
మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తున్నాను. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వివరించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.